మ్యాక్స్వెల్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. తమిళనాడులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న హవా అంతా ఇంత అయితే కాదు. వాస్తవం చెప్పాలంటే భారీ ఎత్తున రిలీజ్ అయినటువంటి ఈ కాటమరాయుడు సినిమాకి తమిళనాడులో బ్రహ్మరథం పడుతున్నారన్నట. కనీసం 200 థియేటర్లకు పైగా ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా వీరంకి రీమేక్ అవడంతో పిచ్చిగా కలిసి వచ్చిందట. అజిత్ అభిమానులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టడమే కాదు, పాలాభిషేకాలు కూడా చేస్తున్నారట. తమిళనాడులో మాయాబజార్ అనే ఒక సెంటర్ లో 9 థియేటర్లు ఉండగా ఆ 9 థియేటర్లలో కూడా ఈ సినిమాని ప్రదర్శించడం నిజంగా ఇక్కడ గమనించాల్సిన విషయం. సత్యం, లక్స్, పిలాజా, S2, PVR లాంటి అన్ని థియేటర్లలో కూడా ఈ సినిమా సక్సెస్ఫుల్ గా అయితే రన్ అవుతుందంట. వాస్తవం చెప్పాలంటే రజనీ యొక్క సినిమా కబాలి ఈ PVR లో కనీసం 62 షోలు వేశారట. అయితే పవన్ కళ్యాణ్ సినిమా కాటమరాయుడిని 58 షోల దాకా అయితే వేశారట. ఇది పవన్ స్టామినా అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు అని విశ్లేషిస్తున్నారు. జనరల్ గా ఉగాదికి పండుగ వస్తుంది, కానీ అలాంటిది 4 రోజుల ముందే ఉగాది వచ్చింది అని ఇక్కడ అభిమానులు, అలానే తమిళనాడులో పవన్ అభిమానులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారట. వాస్తవం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ రోజున పండగ వాతావరణం అయితే మామూలుగా ఉండదట. ఇండియాలో ఎలా ఉందో అమెరికాలో కూడా అలానే ఉంటుందట. తెలుగు రాష్ట్రాల్లో కాక ఇతర రాష్ట్రాల్లో కూడా సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకోబోతున్న ఈ కాటమరాయుడు నిజంగా పవన్ చేసినటువంటి మెస్మరైజింగ్ కి ఒక మచ్చు తునకట. చెన్నైలో పవన్ కున్న క్రేజ్ చూస్తే అవాక్కైపోతున్నారు అక్కడ జనం. సౌత్ ఇండియన్ స్టార్ కి ఇక్కడ ఇంత క్రేజా అని నోరెళ్ళ పెడుతున్న వారు కూడా లేకపోలేదట. మామూలుగా తమిళనాడులో అగ్ర హీరోల సినిమాలను ఒక మోస్తరుగా రిలీజ్ చేస్తారు, కానీ కాటమరాయుడిని మాత్రం భారీ ఎత్తున రిలీజ్ చేయడం నిజంగా హర్షించదగ్గ పరిణామమే.